వాట్సాప్ ఆర్ఎస్డిఎం గ్యాంగ్. ఈరోజు మన ఆడబోయే గేమ్ పేరు బీజిఎంఐ వర్సెస్ ఏఐ ఆడబోతున్నాం మా తమ్ముడితో. చూద్దాం. నేను లాస్ట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్, ప్లీజ్ దాన్ని చూడండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, గంటని కొట్టండి ప్లీజ్. This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly. హాట్ స్ప్రింగ్ లో దిద్దాం. హాట్ స్ప్రింగ్ ఇక్కడే దిద్దాం మనం. ఇక్కడ మంచి గన్నులు దొరుకుతాయి. మాల్ దొరుకుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అసలు మాకు చాలా లోలో ఉంది మా ఛానల్, ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ నన్ను ఫాలో చేస్తున్నారు. ఈరోజు ఆడుతున్నా. అందరికీ ఛానల్ తీసుకు దేవాన్ తొందరగా అన్ని కొట్టాలి, మందే విజయం అవ్వాలి దేవాంశ్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్లు కొడితే నాకు పవర్ వస్తుంది ఫ్రెండ్స్, ప్లీజ్. నా ఫేవరెట్ గా ఉండే చూస్తా. గన్లు ఏంటి మంచి దొరకట్లేదు. వీళ్ళు తీసేసుకుంటున్నారా? Oh my god, level 3 पूरे बाहर नहीं लोपले. థ్యాంక్స్ రా తోడు. AK-47 దొరికిందిరా. దీని బుల్లెట్స్ నేను అక్కడ చూసాను, వెళ్ళి తీసుకుంటాను. బాబా ఒక్కరి కూర దొరకట్లేదేంటి రే దేవాంశ్? ఎవరు దొరకట్లేదు. దొరికారు ఎక్కడి నుంచి? I need a side scope. దేని ఫేవరెట్ గా నీకు దొరికిందా? నా దగ్గర ఉంది.
అబ్బా లెవెల్ 6ది AK-47 ఉందా? చూడు ఇక్కడ 3 కిల్లులు చేస్తారా ఎవరు? 4 చేసాడు వీడు. I need consumables. ఇదేం పంపించాను. లేదు, జోక్ చేసాం. నాకు దొరికిందిలే. రే ఐటమ్ రే క్యూని ఎక్కడ వేసిందిరా ఏరోప్లేన్? రే ఇక్కడ ఉంటుకురా, ఇలా సర్కిల్ స్పెషల్గా ఉంది. ఇక్కడ ఏదో ఉంది, నెతకండి, ఏదో ఉంది ఇక్కడ. ఆహా ఆహాహా మాలి మాల్ సరుకు 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 దేవాంశి సర్కిల్ చుట్టూ నెత్తుకు. ఏదో ఉందిరా స్పెషల్గా సర్కిల్ ఉంది. దేనికి ఎన్ని టోకెన్స్? వీళ్ళు ఎందుకురా ఇంత అవరక్షణ అయిపోతున్నారు? థర్డ్ ఏమైంది? ఏమైంది? సర్లే సర్లే. అరే పవన్ బౌండరీలోకి రే దేవాంశ్ మ్యాప్ రిమూవ్ చేసా. మార్క్ రిమూవ్. అవునరా ఇల్లు కొట్టేస్తున్నారు. అందుకే చెప్పాను నేను, ఇద్దరిని పెట్టు, మన ఇద్దరం దొరికారు. ఏంటి ఇంత రే మీరందరూ నాకెలా అయిపోయారు? మీరందరూ నాకెలా అయిపోయారా? నాగండి మొత్తం గ్యాంగ్ ఉందా? ఆగండి, దేవన్ ఒక్కరిని కూర చచ్చకూడదు, ఒక్కరి కూర చావకూడదు. థర్డ్ చచ్చిపోయారా?
మ్యూట్ అయిపోయారు. గ్రూప్ వచ్చేసింది 5 మంది. నేనే చంపాను. రీల్ చంపేద్దాం. లే 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 అబ్బా బాంబు అక్కర పడ్డారు. ఒరే క్యూన్ 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 పద పద. ఒరే పడ్డారు రే పద. మరి ఎందుకు హెల్ప్ ఇచ్చావరా మోరియా? ఎక్కడ పట్టాది? ఎక్కడ పట్టొచ్చు? ఒరే ఇక్కడే పడ్డారా చూసాను. ఇదిగో స్మోక్ వస్తుంది. నేను చావనులే, వెళ్ళిపో. మా లూట్ చేసి వచ్చి మనుషులు ఉంటే మనుషుల్ని వేసి వస్తాను. అన్న తీసిగా ఎవరు రారురా, మనమే వెళ్తాం. మాలు దీంట్లో స్నైపర్ ఉంటే అదుర్సు. అదిగో వస్తున్నారు. పట్టు షర్ట్ చచ్చిపోవే. గుడ్ బాయ్. థ్యాంక్స్ గుడ్ బాయ్ అన్నందుకు. బాబు అసలు ఏం లేవు నీ గంట. అరే ఎన్ని కిల్స్ రా? 9. 9 ప్లాన్ కూడా చంపనీరా. Need ammo. ఇక్కడ ఎక్కడ ఉన్నారా? దాక్కుని మరి చంపుతున్నారు. ఆగే ఇక్కడ ఉండు. అలా రావే కొంచెం. ఇదిగో 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 ఏంటి నేను చంప. అక్రాస్ మన ఇద్దరం కలిసి చంపాం. మాల్ కూర మన ఇద్దరిదే. ఓ అక్కడ ఇద్దరు నేను వెళ్తాను రా. ఎక్కడ్రా? ఎక్కడ? బా కనిపించట్లేదు. చంపు. ఇప్పుడే నేను ఫోన్లు చూస్తాను. హైడా? హెల్పా? ఏ ఎవరిని కొడుతున్నారా? అమ్మాయినా? ఒరే ఇంకా 12 స్నైపర్ దొరికిందిరా నాకు దీంట్లో. రే నీకు స్నైపర్ కావాలా? విన్నర్ చికెన్ డిన్నర్.
బాగుంది కదరా I need consumables. బాగుంది నేను నాకు చెప్పాలనుకుంటున్నాను వరల్డ్ పైకి వెళ్దాం అబ్బలకి జోరజా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ I need consumables. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హలో నెక్స్ట్ వే ఫ్యామిలీ. కమ్యూనికేషన్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇవాళ మనం బెటర్ వేలో కమ్యూనికేట్ చేయడానికి ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అనే ఒక పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకుందాం. ఈ టెక్నిక్ వల్ల మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఎవరికైనా షేర్ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వడానికి, మన కమ్యూనికేషన్ చాలా పాజిటివ్గా మీనింగ్ఫుల్గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ యాజ్ ద నేమ్ సేస్, అందులో 3 ఫిల్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిల్టర్ ఈజ్ ట్రూత్. మనం చెప్పాలనుకునేది నిజమేనా అని క్వశ్చన్ చేసుకోండి. మనం డే టు డే ఎన్నో రూమర్స్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ చూస్తూ ఉంటాం. సో మీరు ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు ఒక్కసారి ఇది నిజమేనా అని వెరిఫై చేసుకోండి. సెకండ్ ఫిల్టర్ ఈజ్ గుడ్నెస్. మనం చెప్పాలనుకున్న విషయంలో మంచి ఉందా, ఈజ్ ఇట్ గుడ్ అని క్వశ్చన్ చేసుకోండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది నిజమైనప్పటికీ కొన్నిసార్లు మీరు ఎవరితోనైనా అది షేర్ చేసుకుంటే వాళ్ళని హర్ట్ చేయడం కానీ వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేలాగా చేస్తుంది. సో ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి పాజిటివ్గా హెల్ప్ అయ్యే మంచి విషయాల్ని మాత్రమే షేర్ చేయండి. థర్డ్ ఫిల్టర్ ఈజ్ యూస్ఫుల్నెస్. మనం చెప్పాలనుకున్న విషయం ఎదుటి వాళ్ళకి యూస్ఫుల్లేనా, అది నిజం అవ్వచ్చు, అందులో మంచి ఉండొచ్చు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి యూజ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మనం డైలీ చాలా టైం డ్రామా మీద, ఎవరో చెప్పిన గాసిప్స్ ఆర్ రూమర్స్ మీద పెడుతూ ఉంటాం. చాలామంది మార్నింగ్ లేవగానే ఫస్ట్ సోషల్ మీడియా పట్టుకుంటూ ఉంటారు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈ ఫిల్టర్స్ లేకోకుండా మైండ్లోకి డైరెక్ట్గా పంపిస్తుంటారు. దానివల్ల ఎన్నో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు, మన మైండ్కి. సింపుల్గా ఈ 3 ఫిల్టర్స్ అప్లై చేయాలి అంతే. ట్రూత్, గుడ్నెస్, యూస్ఫుల్నెస్. ఇది నిజమేనా, ఇందులో ఏదైనా మంచి ఉందా, దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, అంతే. మీరు డే టు డే చేసే కమ్యూనికేషన్లో ఈ ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ని అప్లై చేయండి. ఇది అప్లై చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ జనాలు మనల్ని ట్రస్ట్ చేస్తారు బాగా, చుట్టూ ఉన్న వాళ్ళతో మన రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి, అండ్ మన కమ్యూనికేషన్ అసలు చాలా బెటర్ అవుతుంది. అర్థమైందా మీకు? ఒక్కసారి మీరు మీ డే టు డే లైఫ్లో ఈ ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ని అప్లై చేసి మీ కమ్యూనికేషన్ ఎలా అవుతుందని మీరే చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మీకు.